పైసలకి వేల కోట్ల సంపద, వేల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు దారాదత్తం, బీసీ బిడ్డలకు ఇవ్వటం చేత కాదు గాని కార్పొరేషన్ కంపెనీలకు మాత్రం భూతర్పణాల. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భూములతో విందు కొనసాగుతూనే ఉంది. ఒకవైపు సామాన్యుడు గజం భూమి కొనాలంటే జీవితకాలం సంపాదన సరిపోని పరిస్థితి. మరోవైపు వేల కోట్ల టర్నోవర్ ఉన్న కార్పొరేట్ దిగ్గజాలకు రాష్ట్ర సంపదను కారుచౌకగా దారపోస్తున్న బయలు. తాజాగా విశాఖపట్నంలోని ఎండాద ప్రాంతంలో ఇన్ఫోసిస్ కు జరిగిన భూ కేటాయింపులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. విశాఖ నగరంలో గుండకాయ వంటి ఎండాడలో ఎకరం భూమి ధర బహిరంగ మార్కెట్లో 100 కోట్లు పలుకుతోంది. అలాంటి చోట ఏకంగా 20 ఎకరాలను అంటే సుమారు 1000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని చంద్రబాబు ప్రభుత్వం కేవలం 99 పైసలకే కట్టపెట్టడం ఏ రకమైన రాజనీతి అని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ. ఇది కేవలం ప్రోత్సాహం కాదు, అక్షరాల ప్రజాధనాన్ని కార్పొరేట్ సంస్థల పాదాల దగ్గర ఉంచటమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూమిని ఉచితంగా ఇవ్వటమే కాకుండా సదరు కంపెనీకి అవసరమైన రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కోసం ఏపీ ఐఐసి ద్వారా మరో 79 కోట్లు ఖర్చు పెడుతోంది ప్రభుత్వం. అంటే భూమి మాది, మౌలిక సదుపాయాలు మావే, ఆఖరికి లాభాలు మాత్రం మీవి అన్నట్లుగా ప్రభుత్వ ధోరణి ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఇన్ఫోసిస్ పెట్టే 750 కోట్ల పెట్టుబడి కంటే ప్రభుత్వం కల్పించే వెసులుబాట్లు, భూమి విలువ చాలా రెట్లు ఎక్కువన్నది కాదనలేని సత్యం. ఈ వ్యవహారంలో బీసీవై పార్టీ అత్యంత ఘాటుగా స్పందించింది. కార్పొరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్ వేసే ప్రభుత్వానికి సొంత రాష్ట్రంలోని బీసీ పారిశ్రామికవేత్తలు ఎందుకు కనిపించడం లేదు అని నిలదీస్తోంది. అమరావతిలో లేదా ఇతర నగరాల్లో బీసీలకు కూడా ఇదే 99 పైసల ధరకే భూములు కేటాయించే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి పేరుతో సంపన్న కంపెనీలకు కొమ్ము కాయటం కాకుండా స్థానిక పారిశ్రామికవేత్తలను, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల యువతను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే అభివృద్ధి అన్నది కేవలం అంకెలకే పరిమితమై రాష్ట్ర సంపద మొత్తం కొద్దిమంది కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం పొంచి ఉంది.